తిరుపతి అలా లడ్డు పంది కొవ్వు అని ఇది గేదె కొవ్వు లడ్డుతో తయారు చేస్తున్నారంటండి. తయారు చేస్తున్నారు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ కానీ జ్యుడిషియల్ హైకోర్టు జడ్జికి కానీ ఎందుకు ఇవ్వట్లేదు? జగన్ గారి పరిపాలన చేశారంటండి. అది జగన్ ఇప్పుడు అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఎంక్వైరీకి ఇచ్చి దాన్ని నిక్కు తేల్చవలసిన అవసరం ఉంది కదా అన్నారు కదా. వీళ్ళు ఐసర్ చేస్తున్నారండి. అదే వెంటనే ఈ వెనకాల ఉన్న వాళ్ళని ఏళ్ళనే కూడా జగన్ అయితే జగన్, పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్, ఎవరు తప్పుంటే ఆయనే వారేలా. డిప్యూటీ సీఎం అని మొత్తం వీళ్ళందరూ ఒకటైనా ఎవరు తప్పుంటే తీసుకెళ్ళి పారడం. జగన్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఉన్నాయి, చంద్రబాబు ఉన్నాయి, ఎవరినైనా పారాడే. తిరుపతి లడ్డు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆ టాపిక్ కూడా అదే. అందులో కల్తీ నెయ్యి కలిసింది, జంతువులు కొవ్వు కలిసిందని అంటున్నారు. అది కలిపితే తప్పేండి, ఇది కలపకపోతే అతను తప్పు అవ్వదు. ఇప్పుడు ఏదైనా అంటారా? కలిసిందే లేదన్నది అది మరి పట్టుకుని ఇది అని చెప్పాలా. అది చూడకుండా మనం అంటాం, అది కూడా ధర్మం కాదు కదా. అధికారులు వాళ్ళు ఉన్నారు, ఎంక్వైరీ చేయొచ్చు, సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు, జ్యుడిషియల్ లోకి మనం కమిటీ వేసి ఇవ్వచ్చు అంటారు. ఇవ్వచ్చండి. ఇవ్వడంటే అధికార పక్షం చేయాలి. ఏదని చెప్తాను, ఒక వస్తువుని ఎవడైనా ఎదుటోడు పాడు చేసినప్పుడు ఏ ఎంక్వైరీ అయినా వేయచ్చు ధర్మంగా. ఇప్పుడు ఒక లొడ్డును పాడు చేయండి, పెరుగుతుంది మొత్తం ప్రజలందరూ పాడు చేయండి. అధికారుల్లో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి సిబిఐ అంటే వెంటనే వేస్తారు. ఎందుకు వేయట్లేదు అనుకుంటున్నారు అసలు? సిబిఐ కానీ లేకపోతే హైకోర్టు జడ్జితో కానీ విచారణ ఎందుకు చేయించట్లేదు? ఇప్పుడు వాళ్ళకి ఏ సమస్యలు ఉంటాయండి, వాళ్ళకి ఏ సమస్యలు మనకేం తెలుస్తుంది. ఇప్పుడు సేలలాంటి పడిగోళ్ళు మేము, మాకేం తెలుస్తుంది. ఇప్పుడు ఏదో చెప్తే మీరు ఏదో న్యూస్ ఇస్తారు, చెప్పేది దాన్ని చూస్తాం. చూసిన తర్వాత మేము ఏదో సెల్ల చూసుకుని ఇలాగ మనకి ఇలా సెల్ల చూసుకుని ఏమంటే ఇలా జరిగిందేమో, ఈ లొడ్డులో ఇలా కలిపేశారంటే అవగాహనలో బోలు మాట్లాడుకుంటాం సార్. మన ఉద్దేశంలో అక్కడ ఏం జరిగిందో పాపం భగవంతుడికి తెలియాలి. రాజకీయంగా వద్దండి దీని, రాజకీయం అక్కలు మామూలు ధర్మం చేయాలా. రాజకీయం వదిలేయండి. ఇప్పుడు రాజకీయం అక్కడ వెళ్ళి అది గెలికడానికి రాజకీయం అంటారండి. అది మామూలు కానీ మీ వీడియో వాళ్ళు వెళ్ళి గెలకండి. రాజకీయం వాళ్ళు అందులో దిగినప్పుడు ప్రతి నాయకుడు కూడా పక్కన నాయకుడు ప్రతి ఒక్కడు అందులో ఎన్వారు అవ్వాలా తప్పదంగా. రూల్ ప్రకారంగా అయితే ఇప్పుడు అనుమానం వచ్చింది అనుకో, ఎంక్వైరీ చేశారు అలా చెప్పేస్తారు మనకి. జగన్ గారు అయితే సిబిఐ ఎంక్వైరీ చేయండి, లేకపోతే హైకోర్టు జడ్జితో విచారణ చేయించండి అని కేంద్రానికి లేఖ రాశారు మోడీ గారికి. అతను ఏ ధర్మం ఉంటే ఆ ధర్మే మాట్లాడాడు అనుకోలే. ఇప్పుడు లెక్క అయితే ఎంక్వైరీ అతను వేసుకోమన్నాడండి గురుగారు. అతను ఎంక్వైరీ వేసుకోమన్నాడు. మనం ఎంక్వైరీ చేసిందంటే మనం ఎంక్వైరీ చేసుకున్నప్పుడు న్యాయమో ధర్మం అలా చెప్తారు కదా. తప్పేముందా? ఎంక్వైరీ వేయాలండి. రాజకీయం లాగకూడదు. జగన్ గారు చేస్తాడు ఏంటండి, చంద్రబాబు నాయుడు చేస్తాడా? అక్కడ చేసే వ్యక్తులకు తెలియాలి. టీటీడీ చైర్మన్ గా అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆయన పక్కా హిందువుగా ఉన్న ఆయన చేస్తారంటారు. అసలు ఇటువంటి అతను చేస్తాడో లేదో ఆ పాపం ఉన్న భగవంతుడు చేసాడు అని మనం అనుకుంటాం, కొంతమంది చేయలేదు అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు చెప్పారు, కొంతమంది పక్కకు పోయేవారు ఇలా చెప్తున్నాడు రా, ఇది ఇలా చెప్తున్నాడు రా అనుకోగలిగితే తప్ప పెదలో కొంతమంది ఇలా చెప్తారు, కొంతమంది అలా చెప్తారు. కానీ లొడ్డు విషయంలో అయితే మాత్రం ధర్మం చేయాలి. ఎందుకంటే అది జరిగిందంటే మాత్రం కొన్ని కులాలు కూడా బాధపడతాయి, కొన్ని కులాలు మామూలు చాలా మంది బాధపడతారు. మనకు జిల్లాలో ఎక్కడ తూర్పు ఎక్కడంటే అది వెంకటబాబు సంబంధించింది ఎక్కువ మాట్లాడుకుంటారు. పుంజిస్తాను అది ఎక్కువ, పుంజిస్తాను వెంకటబాబుది ఎక్కువ. నాకు తెలిసిన తర్వాత అదే. తర్వాత చర్చలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. భగవంతుడు అందరికీ ఒకటే. కానీ ఒక లొడ్డు ప్రసాదంలో ఇక్కడే కాదు ఏ గుడికాడని కూడా జరగకూడదు. అందరూ కలిసి ఉండాలి, మత కలహాలు జరగకూడదు. ధర్మమే. ఎందుకంటే అతను ఎంక్వైరీ చేసుకోవడం మంచిది. ఎందుకంటే అనుమానం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు సార్ కూడా ఎంక్వైరీ వేయాలి కూడా. వేయకపోతే ఆయన కూడా ఒకలా మాట్లాడతారు కదా ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఆయన కూడా అనుమానం వచ్చినప్పుడు ఆయన ఎంచాలి, ఈయన ఎంచాలి. ఎంచుకోమన్నాడు ఇతను, ధర్మంగా అతను ఎంచుకుని అక్కడ న్యాయం ఏది ఉంటే అదే చెప్పాలి. చెప్పండి సార్, ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది, ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు? ఎలా ఉంది 4 నెలలు అవుతుంది? ప్రస్తుతం బాగానే ఉందా? ఇప్పుడు తిరుపతి లడ్డు మీటలు వస్తున్నాయి, ఆ నెయ్యిలో పెంది కొవ్వు కలిసింది, అది మాత్రం తప్పుడు అభియోగం. ఎందుకంటారు మరి? ఈ రోజుని 2 నెలల కిందట ఈ రిపోర్ట్ వచ్చిందనక ఈ రోజున ఎందుకు 100 రోజులు పాలనలో ఆయన ఎందుకు బయటకు తీసుకొచ్చారు అనుకుంటున్నారు? ఈయన ప్రభుత్వంలోనే నెయ్యి గొడవ అనేది జరిగింది. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లోనే జరిగింది. అలా కనిపెట్టాలి, మరి మనకేం తెలుస్తుంది జనాలకి. అసలు జరిగిందంటారా? జరిగిందంటే నిరూపించవలసిన బాధ్యత గవర్నమెంట్ది. పూర్తి బాధ్యత వహించవలసింది చంద్రబాబు నాయుడే. అందులో ఏమి సందేహాలు లేవు. దేవుడే చూసుకుంటాడు, నష్టం ఉంది. అది ఇవ్వాలి ఇవ్వని తేలుతుంది కదా. ఏం చెప్పాలో తెలియక ఈ నిందేశారంటారా? అంతే, తప్పించుకోవడానికి. లడ్డు గొడవ, సూపర్ 6 గురించి డైవర్ట్ చేయటండి అంతే. అంతేగాని ఏమీ లేదు. ఏమి చేయలేరు. దేవుడితో సెలగాటం ఎవడు ఆడతాడు? ఎవరు ఆడరు, ఏ ప్రభుత్వం ఆడదు. అలాగని ఎలా చేయారంటే ఎలా చేయరు, ఎవరు చేస్తారు దేవుడితోని? ఎవరు ఆడరు. ఆయన కరుణారు చేస్తేనే ప్రపంచం తలకింద అయిపోద్ది. మనం ఎంత తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని
అధికార పక్షం ప్రతిపక్షం మీద ఆరోపిస్తుంది. ఆ, జరిగిందంటారా? జరిగితే జరగచ్చండి, మనకు తెలియదు కదా. అది ఎక్కడో ప్రభుత్వం అయితే వార్తల్లో చూస్తున్నాం, అది నిజమో ఉచిదో మనకు తెలియదు. అది జరిగేదాకానే ఉమ్. మన అది అది నిగ్గు తేల్చవలసిన అవసరం ఉందంటారు. అవసరం ఉందండి, ఆ. చేర్చాలండి. సిబిఐ ఎంక్వైరీకి కానీ లేకపోతే హైకోర్టు జ్యుడిషియల్ జడ్జికి కానీ ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? ఇదంతా సరిపోద్ది అంటారా? అదే అలా చేయాలండి. ఎలాగా? అది రాజకీయ పూర్తిగా కాకుండా ఏదో మామూలుగా సిబిఐ సిబిఐ ఏదో ఎంక్వైరీ చేయాలండి. ఏదన్నా కరెక్ట్గా చేయాలి. ఏదైనా ఏ చేసినా ప్రజల్ని మభ్య మెప్పట్టుకూడదు. ఆ. ఏ చేసినా కరెక్ట్గా చేసుకోవాలండి.